డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐజార్ 2026 ఎవరైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జామినేషన్ అయితే గత 7వ తారీఖు జూన్ అయిపోయిందమ్మా. 7వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చేసింది అవైలబుల్. ఎవరైనా క్యాండిడేట్ దానికి ఛాలెంజ్ చేస్తే చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ చూద్దాము. ఇంపార్టెంట్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడు ఎగ్జామినేషను ఆన్సర్కి డిస్ప్లే కూడా ఇచ్చారు ఎగ్జామినేషన్ అయిన రోజు. క్యాండిడేట్ రెస్పాన్స్ ఫామ్ అప్లోడ్, పోర్టల్ ఓపెన్స్ ఫర్ ఫిల్లింగ్ అబ్జెక్షన్స్ అయితే తర్వాత పోర్టల్ క్లోజ్ ఫర్ ఫిల్లింగ్ అబ్జెక్షన్స్, విండో ఫర్ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ అప్లోడ్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు 13వ తారీఖు నుంచి 21 లోపు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలమ్మా. డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఉంది. ఈ రోజు అయితే 15, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. 13వ తారీఖు డాక్యుమెంట్ అప్లోడ్, లాస్ట్ డేట్ ఆఫ్ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అప్లోడ్. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా ఒకసారి చూద్దాము. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతారు. డాక్యుమెంట్స్ విండో అయితే ఓపెన్ అయింది. ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలంట. డాక్యుమెంట్స్ ఇఫ్ యూర్ ఆల్రెడీ ప్రొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ OBC NSL EWS సర్టిఫికేట్స్ యూ మే హ్యావ్ సబ్మిట్ అప్లోడ్ డాక్యుమెంట్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. 20వ తారీఖు లోపు 13న స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు లోపు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్. ఇక్కడ ఈ లింక్లో వీళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఈ లింక్కి వేసేయండి. ఇది మనకు చూసినట్టయితే డాక్యుమెంట్ అప్లోడ్. దీనికి సపరేట్గా మీరు ఇంతకుముందు ఎక్కడైతే రిజిస్టర్ చేసుకున్నారో స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5వ తారీఖు మార్చి అయింది. 13 లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషను, ఇది స్టార్ట్ డేట్ ఆఫ్ ఎడిట్. ఇది అయిపోయింది. 7వ తారీఖు ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంట. స్టూడెంట్స్ అందరూ కూడా డాక్యుమెంట్ ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సింది. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేసి మీరు డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది వాళ్ళు టు రిజిస్టర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఇక్కడ క్లిక్ చేయండి. అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అప్లోడ్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. డాక్యుమెంట్స్ ఇంకా ఎవరైనా అప్లోడ్ చేయకపోతే చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఈ CD అని ఉంటుంది. ఇక్కడ దీనిలో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్, మీరు యొక్క కేటగిరీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వండి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడైతే సైటు పని చేయట్లేదు. అటువంటి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ IIT 2026 ప్లీజ్ విజిట్ అఫీషియల్ వెబ్సైట్ అంటున్నారు. ఇది చూడొద్దు. ప్రస్తుతానికి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే వచ్చేస్తుందాము. వచ్చిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఈ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ లింక్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే ఇప్పుడు అప్లోడ్ చేయాలమ్మా. క్యాండిడేట్స్ హూజ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ నాట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ హౌఎవర్ దే షాల్ బి కన్సిడర్ ఓన్లీ ఫర్ ఇఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ సబ్మిట్ ఆన్ ఆర్ బిఫోర్ 21వ తారీఖు లోపు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2 పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా 10th ఈ విధంగా రిజర్వేషన్ ఉంది కదా, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ కానీ OBC NSL ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. తర్వాత మీకు కొన్ని రోజుల్లో అయితే ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి రిజల్ట్స్ వచ్చే ముందు మీరు డాక్యుమెంట్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ చేయవలసింది. ప్రస్తుతానికి అయితే ఈ లింక్ అయితే రావట్లేదమ్మా. ఇక్కడ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాగిన్ పేజీకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని విజిట్ అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళు రావటం లేదు ప్రస్తుతానికి. సర్వర్ అయితే నేను వీడియో చేసేటానికి సర్వర్ పని చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి మీ యొక్క డాక్యుమెంట్స్ని. ఎప్పుడు సర్వర్ ఓపెన్ అవుతుందో అప్పుడు అప్లోడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ వెరీ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.